నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. పుట్టినరోజు అనగానే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ, కేక్ కటింగ్ చేస్తూ, ఆర్భాటాలతో అంగులతో ఇది కదరా వేడుక అనేలా బర్త్డేలు చేసుకోవడం గొప్పేమి కాదు. మనం మన వాళ్ళు సంతోషంగా ఉన్నారని, ఎంజాయ్గా గడిచినది అని కాదు. మన బర్త్డే అంటే కొద్ది మందికి ఆనందం ఇచ్చినదా అని, కడుపు నింపినదా అని ఆలోచించాలి. అప్పుడు అది నిజమైన బర్త్డే సెలబ్రేషన్ అవుతుంది. కల్మషం లేని ఆప్యాయత పంచే చిట్టి మనసులు వారివి. నిత్యం వారు పసివారే. ఉస్నాబాద్ పట్టణంలోని భవితా సెంటర్లో సోమవారం రోజున నునావత్ కావ్యశ్రీ మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ అరటి పండ్లు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపించేసి పసిపిల్లల్లాంటి వారి మొహంలో ఆనందం నింపింది. నేడు పిల్లలకు తన జన్మదినం సందర్భంగా బిర్యానీ అందించి తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న కావ్యశ్రీకి రుద్ర న్యూస్ తరపున స్పెషల్ థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి మణిలా హాజరై చిరంజీవి కావ్యశ్రీని ఆశీర్వదించి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. అలాగే పుట్టినరోజు వేడుకలని ఆర్భాటాలకు, అనవసరపు ఖర్చులకు దుర్వినియోగం చేసే బదులు ఇలా వికలాంగులకు, మానసిక వికలాంగులకు, అనాథలకు సహాయం అందించినట్లయితే అది నిజమైన వేడుక అని ప్రతి ఒక్కరూ ఇలానే అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు కొమ్ముల సద్గుణ, న్యాయవాది సావుల రాజమౌళి, వెన్నెల, లావణ్య, స్వప్న, తేజశ్రీ, శ్రీనివాస్, భవితా సెంటర్ ఆయా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మన బైతా సెంటర్ హుస్నాబాద్లో కుమారి లూనావత్ కావ్యశ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మన బైతా సెంటర్లో 20 మంది చిన్నారులు ప్రత్యేక మానసిక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడ మనకు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టరు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. దానితో వాళ్ళు మానసికంగా శారీరకంగా కొంత నేర్చుకున్నప్పటికీ కూడా ఈరోజు మన కావ్యశ్రీ యొక్క బర్త్డే ఇక్కడ నిర్వహించడం వల్ల చిన్నారులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ తన బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు ఫ్రూట్స్ ఫుడ్ అందించడం చాలా గొప్ప విషయం. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించినట్లయితే సమాజంలో ఏవైతే కొన్ని అవసరాలు లభిస్తలేవో వాళ్ళు బాధపడకుండా సొసైటీలో మేము కూడా భాగము, మా ముందు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు కూడా భావిస్తారు. ఇట్లాంటివి ఇంకా ముందు ముందు జరుపుకొని చిన్నారి ఇలాగే 100 years తన యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవాలని చెప్పి కోరుచున్నాను. వారి మదర్కి, వాళ్ళ సిస్టర్కి మరియు వచ్చినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది బైతా సెంటర్ మన హుస్నాబాద్లో మన ఎంఆర్సి పక్కనే ఉంది. చాలామంది కరీంనగర్, హన్మకొండ అటు ఇటు వెళ్తున్నారు, కానీ మన సమీపంలో ఉన్నటువంటి బైతా సెంటర్లో కూడా మీ యొక్క సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నట్లయితే మీరు ఒక రకమైనటువంటి హస్తాన్ని ఇక్కడ ఉన్న పిల్లలకు మీరు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు కానీ ప్రజలు కానీ దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. ఈరోజు లూనావత్ కావ్యశ్రీ జన్మదిన సందర్భంగా ఈ బైతా సెంటర్లో తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం శుభపరిణామం. ప్లస్
ఆ అమ్మాయికి నిజంగా నిండు నూరేళ్ళు జీవించి మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు అంటే ఈ సెంటర్లో పిల్లలకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి మేమున్నాము అని వాళ్ళకి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచన వచ్చినందుకు వారి మదర్ గారికి వాళ్ళ చెల్లికి ఆమె అందరికీ మా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా భవితా సెంటర్లో కరీంనగర్లో వరంగల్లో ఎక్కడెక్కడనో ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఉందని నాకు తెలియకపోవడం నేను చాలా బాధపడుతున్నా. వాస్తవంగా ఇక్కడ నుండి ఏ కార్యక్రమాలు జరిగినా ఈ భవితా సెంటర్లో మనందరం మన సెలబ్రేషన్స్తో పాటు వాళ్ళని మానసికంగా బలంగా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కాబట్టి మన ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా జరపాలని మరియు మరొకసారి అమ్మాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు కావ్యశ్రీ బర్త్డే సందర్భంగా మా భవిత సెంటర్లో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకి ఇలాంటి స్పెషల్ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడము, వాళ్ళు వివిధ రకాలుగా అంగవైకల్యంతో బాధపడినా కానీ ఇట్లాంటి విషయాలలో ముందుగా ఉత్సాహంగా ఉంటారు మా పిల్లలు. చాలా సంతోషం. మా పిల్లల తరఫున మా యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. హ్యాపీ బర్త్డే. ఫర్ ఆల్ ఎవరు నాకు విష్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ భవితా సెంటర్లో ఈరోజు బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ పిల్లలు చాలా క్యూట్గా చాలా బాగున్నారు. రాగానే చాలా రిసీవింగ్ అంతా చాలా బాగుంది. నమస్కారం అందరికీ. పవిత్ర సెంటర్ రావడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల గురించి తెలుసుకున్నాను. మేము అంతకుముందు డొనేట్ ఏమో పిల్లల బర్త్డే అప్పుడు వేములవాడ ఇటు అటు చేసేవాళ్ళం కర్మలకి వెళ్ళి ప్రతి బర్త్డేకి. కాకపోతే ఇక్కడ రీసెంట్గా తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నాం ఈసారి. అందరినీ చూసి ఇలా నా చేతులారా నేనే వంట చేసుకొని తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.